మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కుదరదు, దానికి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ కావాలి. నువ్వు ఏం చేశావో ఎలా చేశావో నాకే తెలియడం లేదమ్మా. కానీ నిన్ను కోడలుగా స్వీకరించే స్థాయికి తనే దిగి వచ్చింది. ఇది చాలా పెద్ద విజయం అమ్మా. నేను కూడా దీనిని ఊహించలేకపోయాను నాన్న. తనే స్వయంగా అడిగినా కూడా నువ్వు చాలా సులభంగా ఈ సంబంధం వద్దని చెప్పి తనని తిరిగి పంపించేశావమ్మా. నేనసలు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే నేను నమ్మలేకపోతున్నాను. ఏదైనా కానీ నన్ను కూడా ఒక మాట అడిగితే బాగుండేది కదా. నేను వాళ్ళ సంబంధం వద్దని చెప్పి తలూపాను కదా నాన్న. దానికి మీరు కూడా నా ఇష్టమని చెప్పారు. సరే వదిలేయమ్మా. ఎంతైనా నేను నీ యాక్టింగ్ ఫాదర్నేగా. నేను నీ నిజమే నాన్నను కాదుగా. నాన్న ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. నేనెలా ఆ ఇంటికి కోడలిగా వెళ్ళగలను నాన్న? నేనే కారణం లేదు ఇక్కడికి వచ్చాను, అదే దెబ్బతింటుంది కదా నాన్న. వాళ్ళ కొడుక్కి నన్ను సంబంధం మాట్లాడడానికి వచ్చారు. అది మా అక్క దేవి ఉండాల్సిన స్థానం. అలాంటి చోట నేనెలా ఉండగలుగుతాను? లేదమ్మా, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారని నువ్వు పూర్తిగా విననే లేదు కదమ్మా. అవసరం లేదు నాన్న. వాళ్ళు ఏం చెప్పాలని చూసినా అది ఖచ్చితంగా నా వల్ల ఒప్పుకోవడం కుదరదు. అభిని మా అక్కకిచ్చి పెళ్లి చేయటానికే నేను ఇంత దూరం వైజాగ్ వచ్చాను. అదే నా ఆలోచన, నా లక్ష్యం. నేను ఆ ఇంటికి కోడలిగా, అది కూడా చాముండేశ్వరికి కోడలిగా వెళ్ళడం అనేది ఈ జన్మలో జరగదు నాన్న. ఏంటోనమ్మా, మనం ఒకటి ప్లాన్ చేస్తే సమస్య ఇంకో విధంగా వెళ్తుంది. దీనంతటికీ ఒకటే మార్గం. అతి త్వరలోనే నువ్వు అభిని ఎలాగైనా కలిసి జరిగిన విషయాలన్నింటినీ పూర్తిగా వివరించి మీ అక్కని అభిని ఇద్దరిని ఎలాగైనా కలపడమేనమ్మా సరైంది. ఆలోచించమ్మా. అయ్యో భగవంతుడా, వదిన వెళ్ళిన పని అవ్వలేదంటే నీకు పాలాభిషేకం చేస్తానయ్యా. ఎంత అహంకారం! ఏమైందమ్మా? ఎందుకింత కోపంగా ఉన్నావు? అమ్మా, నువ్వెంత టెన్షన్ పడుతూ ఉంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుందని నీకు తెలీదా? మావయ్య ఏమైంది? ఏం లేదల్లుడు, మేము నీకోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాం కదా. అక్కతోనే నేరుగా ఆ అమ్మాయి పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. అక్కే స్వయంగా వెళ్ళి అడిగినా కూడా తను కుదరదని చెప్పేసింది. అందుకే అక్క దాన్ని తట్టుకోలేకపోతుంది. అమ్మా ఏంటమ్మా ఇది? మన కుటుంబ గౌరవాన్ని కాపాడాలనే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. కానీ ఆ అమ్మాయి అది ఇలా ప్రవర్తిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా గౌరవ మర్యాదలన్నీ మంట కలిసిపోయాయి అర్జున్. నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అయ్యో అర్జున్, అర్జున్, ఆ అమ్మాయి ఎంత అప్సెట్ గా ఉందో తెలుసా? నువ్వే ఏదోటి మాట్లాడి సర్ది చెప్పు. అమ్మా ఏంటమ్మా? ఆ అమ్మాయి చాలా పొగరుబోతుదల్లుడు. తల పొగరు ఎక్కువే, అహంకారి. అక్కను కలిసిన 2-3 సందర్భాల్లో కూడా అది అలానే ప్రవర్తించింది. ఆ సంబంధమే వద్దని నేను చాలా చెప్పి చూశాను, కానీ అక్కే వినలేదు. ఇప్పుడు చూడు, బాధపడుతుంది. అమ్మా వదిలేయమ్మా, ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే అర్జున్. నా మాటకు ఎదురు సమాధానం చెప్పి లేదు అని ఎవరైనా చెప్తే నేను తట్టుకోలేనని మీ అమ్మ క్యారెక్టర్ గురించి నీకు తెలీదా?
ఐ కెన్ నెవర్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. సరే పోనీ అమ్మా, నాకు తెలిసి తను ఖచ్చితంగా అంత గొప్ప వ్యక్తి అయి ఉండదు. నేను దాని మీద ఏవేవో ప్లాన్స్ వేశాను, కానీ అది ఇలా చెప్తుందని నేను అస్సలు అనుకోలేదు. నేను నిన్ను చీట్ చేశాను అర్జున్. ఐఎమ్ సో సారీ. అమ్మా ఏంటమ్మా ఇది, నువ్వు నాకు సారీ చెప్తున్నావు? తనేమీ ప్రపంచ అందగత్తె కాదు. తనకంటే అందగత్తె బుద్ధిమంతురాలు చాలా మంది ఉంటారు. నాకు అసలు వేరే అమ్మాయే దొరకదా? నువ్వు చూస్తే తన కోసం ఇంత బాధపడుతున్నావు. అలా కాదురా, దాని పర్సనాలిటీ, బిహేవియర్ అన్నింటినీ చూసి నీకు సరైన జోడీగా ఉంటుందని నేను తప్పుగా నిర్ణయం తీసుకున్నాన్రా. అది చాలా చెడ్డగా తల పొగరు దానిలాగా ఉంది. వెరీ గుడ్ అమ్మా. ఇప్పటికైనా అది మీరే తెలుసుకున్నారు కదా. అమ్మా, అలాంటి ఒక అమ్మాయి మన కుటుంబానికి అసలు సెట్ అవదమ్మా. తన రియల్ ఫేస్ ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషపడమ్మా. ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? అర్జున్, నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాముండేశ్వరి అడిగితే ఆశపడితే అన్ని దక్కుతాయి అనుకున్నాను. ఇది నాకు పెద్ద అపజయం. అమ్మా, అపజయం లేదు, ఏం లేదు. దేవుడు తన నుంచి మన కుటుంబాన్ని రక్షించాడని సంతోషపడమ్మా. తను ఒకవేళ మన కుటుంబంలోకి వచ్చుంటే ఏమేం చేద్దామా అని ఎంత కాచుకుని ఉండేదో. తను ఎంత పెద్ద సమస్యల్ని ఈ కుటుంబంలోకి తెచ్చుండేదో ఆ దేవుడికే తెలియాలి. అలాంటిది ఏమీ జరగనందుకు సంతోషపడమ్మా. అలాగా? అవునక్క, అదే కరెక్ట్. అవును అవునదనా, ఆ అమ్మాయి మనకు వద్దే వద్దు. అది చేసిన ఇన్సల్ట్ ని నేను మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోగలనని నాకు అనిపించడం లేదు. అమ్మా, నువ్వు ఎప్పుడు ఉన్నట్టే స్ట్రాంగ్ గా ఉండమ్మా. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయి ఎవ్వరైనా సరే తను మన కుటుంబానికి అసలు సెట్టే అవ్వదు. అమ్మా, మిమ్మల్నే ఇంతలా ఇన్సల్ట్ చేసి మీ మనసుని విరిచేసింది. తను గాని ఇకపై ఈ ఇంటికొస్తే నేను తన కాళ్ళు విరిచేస్తాను. అర్జున్, లేదు, తన కాలు మాత్రమే కాదమ్మా, తను నాకు దొరికితే చేతులు కూడా విరిచేస్తాను. తను ఎవరనేది మాత్రం నాకు చూపించండి. తనని ఏం చేస్తానో చూడండి. అమ్మా, దయచేసి ఇకపై నా పెళ్లి ప్రస్తావన అసలు తీసుకురాకమ్మా. కొంతకాలం అవని. అభి పూర్తిగా మామూలు వ్యక్తి కాని ముందు వాడి పెళ్లి జరగాలి, తర్వాత నా గురించి ఆలోచిద్దాం. లేదర్జున్, నువ్వు తొందరపడకు. అమ్మా, నువ్వు తొందరపడకమ్మా. నేనొకటి చెప్పనా, ఎప్పుడైతే గుళ్ళో పెళ్లి గురించి మాట్లాడడం స్టార్ట్ చేశామో అది పైన నా దేవుడికే నచ్చలేదు. అందువల్లే ఇలాంటి ఒక సంఘటన జరిగింది. కాబట్టి ఇకపై నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకమ్మా. లేదర్జున్, నేను కొంచెం ఆలోచించాలి. నాకు కొంచెం అయోమయంగా ఉంది. తర్వాత మాట్లాడుకుందాం. అక్క, అమ్మా తల్లి, నువ్వెవరో, నీ పేరేంటో నాకు తెలియదు. ఈ పెళ్లి వద్దని చెప్పి మా అమ్మనే తిరిగి పంపించేశావు. నీకు 1000 కోట్ల నమస్కారాలు. నువ్వు బాగుండాలి. నా ప్రేమ అయితే తప్పించుకుంది. అమ్మయ్యా.